రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, మంత్రివర్గ ఉపసంఘం భేటీకి సంబంధించి వివరాలేంటి? కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ అలాగే మంత్రి కొల్లు రవీంద్ర ఈ అంశానికి సంబంధించి భేటీ అయ్యారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులకు సంబంధించి ఈ మంత్రుల ఉపసంఘం భేటీ అయింది. అయితే ప్రస్తుతం దాదాపు 100 ఎకరాల మేర వివిధ సంస్థలకి రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించాలని చెప్పి దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులని పరిశీలించి ఏ సంస్థకి ఎంత మేర కేటాయించాలన్న దానిపైన మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుని ఈ మంత్రుల కమిటీ నిర్ణయాన్ని తదుపరి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలోకి పంపిస్తారు. తదుపరి సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించిన తర్వాత కేబినెట్ లో కూడా దాన్ని పరిశీలించి పర్యవేక్షించి తదుపరి ఆ భూ కేటాయింపులకి ఆమోదం తెలియజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా చూస్తే కనుక రాజధాని పరిధిలో నిర్మాణాలు వేగవంతం అవడం, అలాగే వివిధ సంస్థలకు కేటాయిస్తేనే తదుపరి నిర్మాణం ప్రైవేట్ నిర్మాణాలు ప్రభుత్వ నిర్మాణాలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వివిధ సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు చేసుకున్నటువంటి దరఖాస్తుల్ని పరిశీలన వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగానే జీవోఎం కొద్దిసేపటి క్రితం సమావేశమై దీనిపైన నిర్ణయం తీసుకున్నది. ధన్యవాదాలు ధనంజయ్.